ఈ పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు కూడా ధనస్సు రాశికి చెందుతాయండి. ఈ నక్షత్ర జాతకులకు ఈ కొత్త ఏడాదిలో మాత్రం ముఖ్యంగా కెరీర్ పరంగా అయితే ఒక పక్క విద్యాపరంగా కావచ్చు, ఇంకొక పక్క ఉద్యోగ పరంగా కావచ్చు, ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉండబోతున్నాయి అని చెప్పవచ్చండి. ఎందుకంటే అంకిత భావంతో పనిచేస్తారు. దానివల్లే అపారమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఉద్యోగులకు జీతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. అయితే ఈ సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలు ఉన్నాయా అంటే కాదు. ఎక్కువ అనుకూల ఫలితాలు కొంత సమయంలో కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు గోచారం గనక చెప్పినట్లయితే 2025 మార్చి 29వ తారీఖు వరకు శని భగవానుడు మీ 3వ ఇల్లు అయినటువంటి కుంభరాశిలో ఉంటాడు. మార్చ్ 29వ తారీఖున 3వ ఇంటిని విడిచిపెట్టి 4వ ఇంట్లోకి అనగా మీనరాశిలోకి వెళ్తాడండి. మే 14వ తారీఖున గురువు 6వ ఇంటిని విడిచిపెట్టి 7వ ఇంట్లోకి వెళ్తాడు. మే 18వ తారీఖు వరకు ఛాయాగ్రహమైనటువంటి రాహువు కుటుంబ స్థానంలో 4వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ విషయాలలో చిన్న చిన్న ఎదురుదెబ్బలు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మే 18వ తారీఖున రాహువు 3వ ఇంట్లోకి వెళ్తాడు. 4వ ఇంట్లో నుండి వెనక్కి అనగా 3వ ఇంట్లోకి వెళ్తాడు. దానివల్ల మీలో ధైర్యం పెరుగుతుందండి. అంటే బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారు, సంభాషణ బాగుంటుంది, జ్ఞానం పెరుగుతుంది. దానికి తోడు గురువు కూడా 7వ ఇంట్లోకి వెళ్తాడండి. కాబట్టి పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి. ఈ పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కొంతమంది మాకు 2025 సంవత్సరంలో అదృష్ట కాలం ఏదండి, ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతున్నారు. మీకు అదృష్ట కాలం వల్ల 2025 మే 14వ తారీఖు తర్వాత అండి. ఎందుకంటే 7వ ఇంట్లోకి గురువు అడుగు పెడతాడు. 7వ ఇల్లు అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం వివాహ బంధానికి సంబంధించినది, వివాహానికి సంబంధించినది. దానికి తోడు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందండి. అంటే ఒకవేళ వివాహం కాని పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కనుక ఉన్నట్లయితే మీకు మే మాసం తర్వాత వివాహమయ్యే అవకాశాలు, గురుడు 7వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వివాహమయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఆదాయం కూడా పెరుగుతుందండి. కేవలం జీవిత భాగస్వామి విషయంలోనే కాదు, వ్యాపార భాగస్వాముల ద్వారా కూడా ఆర్థికంగా బాగుపడటానికి మంచి సమయంగా చెప్పవచ్చు. అనగా భాగస్వామ్యాల ద్వారా అవకాశాలు అనేవి కలుగుతాయండి. పొదుపు అనేది పెరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన భార్యాభర్తల మధ్య ఇంతకు ముందు ఏమైనా తగాదాలు ఉన్నట్లయితే మీరు మే మాసం తర్వాత మే 14వ తారీఖు తర్వాత ప్రయత్నాలు చేసినట్లయితే అనుకూలంగా ఉంటుందండి. మళ్ళీ తిరిగి కలిసే అవకాశాలు ఉంటాయి. అయితే పూర్వాషాఢ నక్షత్ర జాతకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ నక్షత్ర జాతకులైనా గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ వంతు మీ ప్రయత్నం చేయనిదే ప్రతిఫలాన్ని ఆశించవద్దండి. ఉదాహరణకి ఇప్పుడు గురువు 7వ ఇంట్లోకి ప్రవేశించటం అనుకూలమైనది, వివాహానికి అనుకూలమైనది, వివాహ సంబంధానికి అనుకూలమైనది. అయినప్పటికీ మీరు ఏమీ చేయకుండా వాళ్ళే మీ దగ్గరికి సంబంధాల కోసం రారండి. మీ వంతు మీ ప్రయత్నాలు చేయాలి. మే మాసం తర్వాత ఆర్థిక పరిస్థితి అనేది క్రమంగా మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టగలుగుతారు. మీ సోదరులతో కానీ, సోదరీమణులతో కానీ, మీ తోడబుట్టిన వారితో కానీ, ఇతర కుటుంబ సభ్యులతో కానీ సంబంధాలనేవి మెరుగుపడతాయండి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. ఆర్థిక స్థిరత్వానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మే 29వ తారీఖు తర్వాత శని 4వ ఇంట్లోకి అడుగు పెడతాడు. 4వ ఇంట్లో శని అడుగు పెట్టడాన్ని అర్ధాష్టమ శని అంటారు. ఈ అర్ధాష్టమ శని అనేది మీ పైన 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. అష్టమ శని అంత ప్రమాదం అయితే కాదండి. ఏలినాటి శని అంత ప్రమాదం కూడా కాదు. ప్రమాదం అంటే శని ఏమి చెడ్డగ్రహం ఏం కాదండి. ఆ సమయంలో మీరు తెలివిగా ఆలోచించాలి, క్రమశిక్షణతో ఉండాలి అని అర్థం. ముఖ్యంగా శని యొక్క గోచారం 4వ ఇంట్లో ఉండటం వల్ల వేటిపైన ప్రభావం చూపుతుంది అంటే, స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కానీ, ఇంటిని కొనుగోలు చేసే విషయంలో కానీ, ఆర్థిక సహాయం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే లోన్లు తీసుకోవటం కోసం కానీ, ఇలాంటి వాటి కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వారి ప్రయత్నాలలో కొంత ఆలస్యం అనేది గోచరిస్తుంది. అంతే తప్ప మీ కుటుంబం పైన కానీ, పర్సనల్ లైఫ్ పైన కానీ శని యొక్క ప్రభావం అనేది పడదండి.
ఇది కేవలం అర్ధాష్టమ శని మాత్రమే. అయితే మీకు అదృష్టవశాత్తు మే 14వ తారీఖు తర్వాత గురువు అనుకూలంగా ఉంటాడు. కాబట్టి చెడు ప్రభావం నుండి గురువు కాపాడగలుగుతాడండి. గురువు నవగ్రహాలలో చాలా పెద్ద గ్రహం, ప్రభావవంతమైనటువంటి గ్రహం, శుభగ్రహంగా కూడా పరిగణించవచ్చు. కాబట్టి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొన్ని జాగ్రత్తలు మాత్రమే. జాగ్రత్తలు చెప్తున్నాను కదా అని మీకు అననుకూలంగా ఉంటుంది అని కాదండి. ఆర్థిక వ్యవహారాలలో, అమ్మే విషయాల్లో కానీ, కొనుగోలు చేసే విషయాల్లో కానీ, లోన్ తీసుకునే విషయంలో కానీ, అప్పు ఇచ్చే విషయంలో కానీ, ఆర్థిక నిర్ణయాలలో రిస్క్ తీసుకోకుండా ఉంటే చాలు. ముందుగా పొదుపు పైన దృష్టి పెట్టండి, తెలివిగా పెట్టుబడులు పెట్టండి, రిస్క్ తీసుకోవద్దు. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించి ఎవరైతే పెట్టుబడులు పెడతారో స్టాక్ మార్కెట్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేస్తారో వారు పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచన చేయండి. ఇది నష్టపోయినా నాకేమీ జరగదు అనుకుంటే పెట్టుబడి పెట్టండి తప్ప ఉన్నదంతా తీసుకెళ్లి పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు మాత్రం చేయవద్దు. అలా అని అననుకూలంగా ఉంటుంది అని కాదు, ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రేక్షకులు జాగ్రత్తలు చెప్పినప్పుడల్లా అననుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయేమోనని భావిస్తున్నారు. 2025 జనవరి నుండి 2025 మార్చ్ 29వ తారీఖు వరకు శని 3వ ఇంట్లో ఉంటాడు. అప్పటి వరకు బాగానే ఉంటుంది. మార్చ్ 29వ తారీఖు నుండి మే 14వ తారీఖు వరకు, మళ్ళీ మే 18వ తారీఖున రాహు యొక్క గోచారం అనేది మారుతుందండి. కాబట్టి ఈ మధ్య సమయంలో రాహు యొక్క గోచారం అనేది అననుకూలంగా లేకపోవటం వల్ల, దానికి తోడు మార్చ్ 29వ తారీఖున అర్ధాష్టమ శని యొక్క ప్రభావం మొదలు కాబోతుంది. కావున కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు తల్లిదండ్రులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో సంభాషించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. వారికి మీ మనసులో ఉన్న ప్రేమను తెలియజేయాలి తప్ప మీ మనసులో ఉన్న కోపాన్ని కాదు. మనస్పర్ధలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేయండి. ఓపికగా వ్యవహరించండి. 2025 మే తర్వాత ఎలాగూ శుభగ్రహమైనటువంటి గురువు మీకు అనుకూలిస్తాడు. కాబట్టి కుటుంబంలో ఎలాంటి వాతావరణం ఉన్నా కుటుంబ సంబంధాలు అనేవి మెరుగుపడతాయి. జీవిత భాగస్వామితో గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న వారికి కూడా సమయం అనేది అనుకూలంగా గోచరిస్తుంది. కుటుంబ సంబంధాలు ఏర్పరచుకోవటానికి మే మాసం తర్వాత చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. సమాజంలో కూడా పూర్వాషాఢ నక్షత్ర జాతకుల యొక్క కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయండి. పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాలలో కూడా చాలా చురుకుగా పాల్గొంటారు. కాబట్టి ఈ సంవత్సరంలోని 2వ భాగంలో సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయి. గతంలో చెడిపోయిన కుటుంబ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు. ఎటు తిరిగి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా మార్చ్ నుండి మే మాసం మధ్య కాలంలో. ఎందుకంటే ఈ సంవత్సరం మొదట్లో రాహు యొక్క గోచారం అనేది అననుకూలంగా ఉంటుందండి. దానివల్ల ఏమవుతుందంటే మీలో మీరే ఎక్కువగా మదన పడతారు. అక్కడ ఏమీ లేకపోయినా మీలో మీరే ఆలోచించుకుంటారు. అధిక ఆలోచనలు అంటారు కదా, రాహు ఇల్యూజన్ క్రియేట్ చేస్తాడండి. భ్రమ ఎక్కువగా ఉంటుంది, అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఉంటాయి. అంతే తప్ప అననుకూలమైతే కాదండి. మిశ్రమమైనటువంటి గోచారం అనేది సూచిస్తుంది మార్చ్ నుండి మే మాసం వరకు. మే తర్వాత ఎన్ని గ్రహాలైనా ప్రతికూలించని, గురువు అనుకూలంగా ఉన్నాడు కదా, అది చాలు, అన్నిటి నుండి కాపాడతాడు. అలానే ఈ సంవత్సరం మార్చ్ 29వ తారీఖు తర్వాత శని యొక్క గోచారం అనేది 4వ ఇంట్లో ఉండటం వల్ల పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారి తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మే తర్వాత నుండి మీకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ కూడా చాలా త్వరగా రికవరీ అవుతారండి.
ఆ సమస్యలన్నీ కూడా త్వరగా తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు, సమాజంలో మంచి స్థానం వల్ల ఈ సంవత్సరం పూర్తయ్యే లోపు చివరి నాటికి సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తారు అని గట్టిగా చెప్పవచ్చు. అయితే మార్చ్ నుండి మే మాసం వరకు నేను ఇందాక చెప్పిన జాగ్రత్తలను తీసుకోండి. అలాగే తల్లిగారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం మొదట్లో పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు గురువు 6వ స్థానంలో ఉండటం, రాహు యొక్క ప్రభావం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు ఉంటాయి. అలానే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు, కడుపు నొప్పి రావటం కానీ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ చిన్న చిన్న సమస్యల నుండి మే మాసం తర్వాత వెంటనే బయటపడగలుగుతారు. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి మే తర్వాత ఖచ్చితంగా తాత్కాలిక ఉపశమనం కూడా లభిస్తుందండి. కాబట్టి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఎంత బిజీగా ఉన్నా, మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, ధ్యానం వంటివి నేర్చుకోవటం, ఒత్తిడిని నియంత్రించుకోవటం ముఖ్యమండి. దానివల్ల శారీరక ఆరోగ్యాన్ని కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతారు. అలానే మీకు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది కాస్త ఉంటుంది. కాబట్టి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన పెద్దవారు ఎవరైతే ఉన్నారో, వయసు పైబడిన వారు ఎముకల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నడిచేటప్పుడు కానీ, బాత్రూంలో నడిచేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. శారీరక ఆరోగ్య విషయంలో, ముఖ్యంగా మానసిక ఆరోగ్య విషయంలో కనుక మీరు శ్రద్ధ వహిస్తే 2025 సంవత్సరాన్ని చాలా ధైర్యంగా నడిపించగలుగుతారండి. ఇక విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటే, పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు స్టార్టింగ్ లో రాహు యొక్క గోచారం అనేది మీకు అనుకూలంగా లేకపోవటం వల్ల రాహు ఏం చేస్తాడంటేనండి, మానసిక ఆందోళనను పెంచుతాడు. శారీరకంగా ఎటువంటి ప్రాబ్లము ఉండదు, మానసిక ఆందోళన పెంచుతాడు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకు చదువు విషయంలో ఏకాగ్రత అనేది తగ్గుతుంది. ఇతర విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. చదివినా పరీక్షలు రాయటానికి కాస్త ఇబ్బంది పడతారు, భయపడతారు. కావున మే మాసం వరకు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, చదువుకునే వారు ఎవరైతే ఉన్నారో, ఉపాధ్యాయుల యొక్క సలహాలను పాటించడం, ఎక్కువగా భయపడకుండా ఉండటం, పెద్దవారి సలహాలను పాటించి మానసిక ఆందోళన నుండి బయటపడటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ పిల్లలు భయపడకుండా, పరీక్షల విషయంలో భయపడకుండా వారిని సపోర్ట్ చేయండి. ఎలాగూ మే తర్వాత విద్యారంగంలో అవకాశాలు అనేవి మరింత మెరుగుపడతాయండి. చదువులో విజయాన్ని సాధిస్తారు, పరీక్షల్లో కూడా మంచి మార్కులను పొందుతారు, మంచి యూనివర్సిటీలో సీట్లు లభించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క పరీక్షలు కనుక మే మాసం తర్వాత ఉన్నట్లయితే, లేదా మార్చ్ మాసం లోపు ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా ఉత్తీర్ణతను సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు కూడా శ్రమ చేయవలసి ఉంటుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా గ్రహ అనుకూలత ఉన్నా మీ వంతు మీ ప్రయత్నం చేయనిదే ప్రతిఫలం అనేది ఆశించవద్దు. అలానే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో సంవత్సరం మొదట్లో మాత్రం రాహు యొక్క ప్రభావం వల్ల, అలాగే శని 4వ ఇంట్లో ఉండటం వల్ల మీలో కాస్త బద్ధకం పెరిగే అవకాశాలు ఉన్నాయి. బద్ధకం అనటం కంటే కూడా పనుల నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారండి. అంటే ఏదైనా పని అప్పచెప్పారనుకోండి, ఆ పని చేసే విషయంలో తప్పించుకోవటానికి రకరకాల కారణాలు వెతుక్కుంటూ ఉంటారు. మీరు చేసే చిన్న పనిలో కూడా ఎక్కువ గుర్తింపు రావాలి అన్న ఆలోచన ఉంటుంది. కొంచెం అత్యాశ అనేది ఎక్కువ అవుతుంది. అయితే మే తర్వాత ఎటువంటి రంగంలో ఉన్న వారికైనా, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఏ రంగంలో చదువుతున్నా, ఏ రంగంలో ఉద్యోగం చేస్తున్నా, ఏ రంగంలో వ్యాపారం చేస్తున్నా, కుటుంబ విషయంలో కావచ్చు, వివాహ ప్రయత్నాల విషయంలో కావచ్చు, అనుకూలమైనటువంటి గోచారమే కనిపిస్తుంది. కాబట్టి స్టార్టింగ్ లో కొంచెం ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ప్రతికూలం అనటం కంటే కూడా మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి గోచరిస్తున్నాయండి. కాబట్టి పని విషయంలో దృష్టి పెట్టడం, మీకు ఉన్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే కనుక లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకోగలుగుతారు. మార్చి 29వ తారీఖు వరకు శని 3వ ఇంట్లో ఉండటం మీకు అనుకూలమేనండి.
ఒకవేళ ఉద్యోగరీత్యా విదేశీయానం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో లేదా వ్యాపార రీత్యా కానీ చదువు విషయంలో కానీ విదేశాలకు ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి గోచారమే సూచిస్తుందండి. ఒకవేళ పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఉద్యోగ పరిస్థితులు అనేవి గురువు 7వ ఇంట్లోకి వచ్చాక చాలా మెరుగుపడతాయి. మార్పులను మీరే స్పష్టంగా గమనించగలుగుతారు. వ్యాపార విస్తరణకి కూడా అనుకూలమైనటువంటి సమయం అండి. ముఖ్యంగా భాగస్వామ్యాలు మీకు బాగా కలిసి వస్తాయి మే తర్వాత నుండి. అది జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు, వ్యాపార భాగస్వామి విషయంలో కావచ్చు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఎలాంటి పరిహారాలను పాటించాలి అంటే ఓవరాల్గా అయితే 2025 నుండి 2026 వరకు ప్రథమార్థంలోనేమో రాహు అనుకూలించట్లేదండి. ద్వితీయార్థంలో శని అంతగా అనుకూలించట్లేదు, ఎందుకంటే అర్ధాష్టమ శని ఉంది కాబట్టి ప్రథమార్థంలో రాహుకు సంబంధించిన పరిహారాలను పాటించాలి. ఓం రాహవే నమః అని పఠించటం, రాహు మంత్ర జపం చేయటం మంచిది.